ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. బోయజు రూతుతో మాట్లాడుతున్నాడు. రూతు సాక్ష్యము ఎంతో గొప్పగా కనపడుతుంది ఇక్కడ మనకి. రూతు తన గత జీవితాన్ని అంతా వదిలిపెట్టింది. తన అత్త పట్ల ఎంతో ప్రేమ కలిగింది. తన బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నట్లుగా, దేవుడైన యెహోవా పైన ఆశ పెట్టుకొని ఆయన రెక్కల క్రిందకు వచ్చినట్లుగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి బోయాజు రూతుకి వచ్చే గొప్ప బహుమానమును ఇక్కడ వివరించి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. బోయాజు వివరిస్తున్నాడు. యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు అని పేరెత్తి చెప్పడం మనకు కనబడుతుంది. ఆ దేవుని పేరు ఎత్తి రూతుకి అంత గొప్ప దీవెనలు ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు అని బోయాజు వివరించి చెప్తున్నాడు. బోయాజు ఇంకా చెప్తూ తనకి గొప్ప బహుమానం రాబోతుంది. ఎందుకంటే తన గత జీవితాన్ని వదిలిపెట్టి మహా గొప్ప దేవుడైన యెహోవా పైన ఆశ పెట్టుకున్నది కాబట్టి మహా గొప్ప బహుమానం రాబోతుందని బోయాజు వివరిస్తున్నాడు. తన యొక్క రెక్కల నీడ, దేవుని యొక్క రెక్కల నీడలో వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే దావీదు పదే పదే రాస్తాడు, నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు దేవా అని. ఎంతో గొప్ప దీవెనలు దేవుడైన యెహోవా రెక్కల నీడలో అనుభవించిన బోయాజు అటువంటి ఆశీర్వాదములు రూతుకు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి అటువంటి ఆశీర్వాదముల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీ నామమునకు వందనాలు ప్రభా. మా గత జీవితాన్ని, గత చరిత్రను వదిలిపెట్టి నీ పైన ఆశ పెట్టుకొనిచుండగా దేవుడైన యెహోవా నీ రెక్కల కింద దాచిపెట్టి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.